అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నిన్న నారా లోకేష్ గారికి సంబంధించిన ఒక వీడియో ఒకటి చూశాను నేను. ఆయన గతంలో యువగలం పాదయాత్ర చేశాడు కదా. ఆ పాదయాత్రలో ఒక చిన్న పిల్లవాడు తెలుగుదేశం జెండా పట్టుకొని తెలుగుదేశం సంబంధించిన టీషర్ట్ ఏదైతే ఉందో ఆ టీషర్ట్ వేసుకొని ఆ యువగలం పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆ చిన్న పిల్లవాడు ఆ చిన్న పిల్లవాడిని గమనించిన నారా లోకేష్ గారు దగ్గరకు పిలిచి ఆ పిల్లవాడి చేతిలో ఉన్న జెండాని పక్కకు తీసేసి ఆ పిల్లవాడు ఏదైతే వేసుకున్నాడో తెలుగుదేశం సంబంధించిన టీషర్టు ఆ టీషర్టు కూడా తీసేసి పిల్లవాళ్ళతో మనం రాజకీయం చేయకూడదు, పిల్లవాళ్ళని మనం రాజకీయంలో ఇన్వాల్వ్ చేయకూడదనేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. ఆ వీడియో కూడా ఉంది, అది కూడా చూపిస్తా. అంత గొప్ప వ్యక్తి నారా లోకేష్ గారు. నిజంగా ఒక చిన్న పిల్లవాడు ఆ స్థాయిలో వస్తే ఎవరైనా కానీ రాజకీయంగా వాడుకోవాలి, రాజకీయంగా పబ్లిసిటీ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది భావిస్తారు. ఇప్పుడు మన పొట్టిరెడ్డి ఉన్నాడు కదా, అలాగా. కానీ నారా లోకేష్ గారు చిన్న పిల్లల విషయంలో రాజకీయం పనికిరాదు అనేసి అక్కడ ప్రవర్తించిన తీరు నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. మన పొట్టిరెడ్డి ఏ విధంగా అయితే చిన్న పిల్లల్ని రాజకీయంగా వాడుకుంటారో మనం గతంలో చూసాం. చిన్న పిల్లల్ని ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటారో, చిన్న పిల్లల చేతి ఏ విధంగా పొగిడించుకుంటాడో, చిన్న పిల్లలతోటి ఏ విధంగా అబద్ధాలు మాట్లాడిస్తాడో మనం గతంలో చూసాం. అలాగే గీతాంజలి అని ఒక మహిళతోటి కూడా ఈ ఐపాక్ టీము ఏ విధంగా అబద్ధాలు ఆడిపించి అబద్ధాలు మాట్లాడించి ఆ మహిళకి కారణమైన ఈ ఐపాక్ టీం పొట్టిరెడ్డి అలాంటి నీచమైన రాజకీయం చేస్తారు మహిళలతోటి, అలాగే చిన్న పిల్లలతోటి. అలాగే నిన్న విజయవాడకి వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప దేవికా రెడ్డి అని ఒక చిన్న పాప చేత వీళ్ళు ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ చిన్న పాపతోడు కూడా ఒక రాజకీయం చేశారు, నీచమైన రాజకీయం. వాళ్ళు నిజంగా అది యాదృచ్ఛికంగా జరిగిందో లేకుంటే ఆ చిన్న పాప చూడాలని వచ్చిందో కానే కాదు. అది ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ మాత్రం. అది ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్. చిన్నపిల్లతోనే రాజకీయం చేయాలి, చిన్నపిల్లను కూడా పొట్టిరెడ్డిని ఇష్టపడతారు అని తెలియజేయడానికి వాళ్ళు వేసిన ఒక డ్రామా. మీరు ఆ వీడియో గమనిస్తే, ఏదైతే ఆ చిన్నపిల్ల వీడియో మీరు గమనిస్తే చుట్టూరు కెమెరాలు ఉన్నాయి, ప్రతి యాంగిల్లో కెమెరా పెట్టారు. చిన్నపిల్ల ఏడుస్తూ ఇలా వచ్చేటప్పుడు ఒక కెమెరా ఇలా పెట్టున్నారు, ఈ పొట్టిరెడ్డి సెల్ఫీ తీసుకునేటప్పుడు ఇలా పెట్టాడు, ఈ సైడ్లో ఒక కెమెరా ఇలా పెట్టున్నారు, ఈ సైడ్లో కెమెరా ఇలా పెట్టున్నాడు. 360 డిగ్రీలో కెమెరాస్, హెచ్డి క్వాలిటీ కెమెరాస్ పెట్టేసి ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోలో అంటే ఆ వీడియో తీసిన విధానం ఏదైనా ఒక అంతమంది జనాల్లో ఉన్నప్పుడు ఏ కెమెరామ్యాన్ కూడా పర్ఫెక్ట్గా తీయలేడు, పర్ఫెక్ట్గా రాదు, వీడియో రాదు. కొంత షేక్ అవటం లేకుంటే బెరగరాటం ఏదో సంథింగ్ జరుగుతుంటుంది, క్లారిటీగా ఉండదు, షేక్ అవటం ఏదో ఒకటి జరుగుతుంటుంది. కానీ ఆ చిన్నపిల్ల ఈ పొట్టిరెడ్డి ఆ వీడియో మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడ కూడా షేక్ లేదు, ఎక్కడ కూడా బ్లర్ లేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. అది చాలదన్నట్టు ఆ చిన్న పాప చేత ఏదైతే అమ్మఒడి రాలేదు, మేము కష్టాల్లో ఉన్నాము అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడించారు. అయితే నారా లోకేష్ గారి గొప్పతనం చిన్నపిల్లల విషయంలో ఏ విధంగా అతను నడుచుకుంటాడనే దానికి మీకు ఒక ఉదాహరణ ఆ వీడియో మీకు చూపిస్తాను. అయితే దానికంటే ముందు ఈ వీడియో కూడా చూపిస్తా. ఏదైతే పొట్టిరెడ్డి సంబంధించిన దేవికా రెడ్డి ఆ చిన్న పాప వీడియో ఉంది, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే క్లారిటీగా ఉంటుంది. దానికి జనాలు చూసినప్పుడు కూడా దీన్ని పోల్చుకుంటే ఒక అవగాహనకు వస్తారు. చిన్నపిల్లలు చూసే జనాలు ఒక అవగాహనకు వస్తారు. సో అందుకోసం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది. నేను కూడా మనం వీడియో మాట్లాడుకున్నాం, ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత నారా లోకేష్ గారి వీడియో కూడా చూపిస్తాను. ఇది ఆ రోజు అది చూసారు. ఆ కెమెరా ఫస్ట్ పాప మీద పెట్టాడు కెమెరా, మళ్ళీ ఇదిగో ఈ యాంగిల్, ఇంకొక యాంగిల్, ఇది ఒక యాంగిల్, ఇదొక యాంగిల్.
ఇది అసలైన యాంగిల్. ప్రతి చుట్టూ కెమెరాలే, స్క్రిప్ట్ ఇది, చుట్టూ కెమెరాలు, స్క్రిప్ట్ ఇది. ఇది పొట్టిరెడ్డి రాజకీయం, చిన్నపిల్లలతో రాజకీయం ఏ విధంగా చేస్తాడనేది ఈ వీడియో. నారా లోకేష్ గారి వీడియో చూపిస్తా, అది చూడండి. చిన్నపిల్లలతో ఎలా రాజకీయం చేస్తాడో ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. టీషర్ట్ తీసేసి చిన్న పిల్లలతో మన రాజకీయం చేయకూడదని చెప్పేసి ఆయన ఒక గొప్ప సందేశం ఇచ్చాడు రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, చిన్న పిల్లల గల్ల తల్లిదండ్రులకి. పిల్లలని రాజకీయంగా వాడుకోకూడదు, రాజకీయం మాట్లాడించకూడదు అనేసి నారా లోకేష్ గారు ఒక సందేశం ఇచ్చాడు. అది నారా లోకేష్ గారు గొప్పతనం. ప్రతిసారి కూడా నారా లోకేష్ గారికి రాజకీయం తెలీదు, అతను పప్పు, అతను రాజకీయాలు పనికిరాడు, అతను రాజకీయాలు అంటే ఏది తెలీదు, అతను రాజకీయాలకు అనర్హుడు అని చెప్పేసి నానా రకాలుగా నారా లోకేష్ గారిని విమర్శించారు. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత నారా లోకేష్ గారి గొప్పతనం మరొకసారి ప్రజలకు తెలుస్తుంది. చిన్నపిల్లల విషయంలో రాజకీయం చేయకూడదు అని చెప్పేసి. గతంలో మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చిన్న పిల్లవాడిని ఒక స్టేజ్ మీద పిలిపించి మాట్లాడించడం జరిగింది. పొట్టిరెడ్డి గురించి, వాళ్ళ నాన్న గురించి మాట్లాడించడం జరిగింది. మీ నాన్నకు మాంసం దొరికింది, నీకు అది కూడా దొరకదని చెప్పేసి సంథింగ్ ఏదో మాట్లాడించారు ఆ పిల్లవాడి చేత. ఆ విషయం, ఆ వీడియో, ఆ చిన్నపిల్లడు మాట్లాడిన మాటలకి నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా చిన్నపిల్లల్ని రాజకీయంగా వాడుకోవద్దు, రాజకీయం మాట్లాడించకూడదని చెప్పేసి టీడీపీ క్యాడర్కి ఆయన నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. చిన్నపిల్లల్ని ఏమాత్రం ఎంకరేజ్ చేయొద్దు, రాజకీయంగా స్టేజ్ల మీద పిలిపించి మాట్లాడించొద్దు, చిన్నపిల్లల్ని రాజకీయంగా దూరంగా ఉంచండి అని చెప్పేసి టీడీపీ క్యాడర్కి, టీడీపీ నాయకులకి నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడు కూడా చూడండి మీరు, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా మాట్లాడాల రాజకీయంగా. ఏ రోజు కూడా చిన్నపిల్లలు రాజకీయం మాట్లాడాల. ఆ రోజు నుంచి కూడా చిన్నపిల్లల్ని రాజకీయానికి వాడుకోకూడదు, అది మంచిది కాదు. ఈరోజు దేవిక అనే ఆ అమ్మాయి చేత, ఆ చిన్న పాప చేత అబద్ధాలు ఆడిచ్చారు, ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. ఈ రోజున ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి పేరేంది, ఆ అమ్మాయి కులం ఏంది, ఆ అమ్మాయి జాతకం ఏంది, ఎక్కడ చదువుకుంటుంది, ఆ అమ్మాయి ఫీజు ఏంది, ఆవిడ ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగిందని చెప్పేసి ఈ రోజున సోషల్ మీడియాలంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆవిడ చిన్న పాప పెద్ద పెద్ద స్కూల్లో మాట్లాడుతుంది. నిన్న కూడా నేను చూపించా ఆ అమ్మాయి స్కూల్ ఫీజు ఎంతో, అమ్మాయి ఎక్కడ చదువుతుందో అని చెప్పేసి నిన్న కూడా నేను ఒక వీడియో చేశా. చిన్నపిల్లలతో రాజకీయం చేయకూడదు, ఇలాంటి నీచమైన రాజకీయం చేయకూడదు. ఒక స్క్రిప్ట్ పట్టుకొని, ఒక స్క్రిప్ట్ తెచ్చి దాని ప్రకారం చేసి అసలు ఏ సందేశం ఇస్తున్నారు పొట్టిరెడ్డి? రాష్ట్రానికి ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు? ఇలాంటి మహిళల్ని చిన్నపిల్లల చేత రాజకీయం చేయించి ఎంతో మంది చిన్నపిల్లలను నాశనం చేసావు కదా, ఎంతమంది ఆడపిల్లలను నాశనం చేసావు కదా, మహిళలను నాశనం చేసావు కదా. గీతాంజలిని ఒక అమ్మాయికి మరణానికి కారణమయ్యే కదా పొట్టిరెడ్డి. నీకు సిగ్గనేది లేదా? నీ ఇంట్లో ఆడపిల్ల, నీకు 2 కూతురు ఉన్నారు కదా, నీ కూతురుతో ఇలాంటి స్టెంట్లు చేయించలేకపోయావా? మీ కూతురు చేసి రాజకీయం చేయించలేకపోయావా? సిగ్గు లేకుండా ఎవరో కన్నా పిల్లల్ని తీసుకొచ్చి మీరు రాజకీయంగా వాడుకుంటారా? కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? చెత్త నా కొడగలరా, మీరు మారరా మీరు. జై హింద్.